హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. మనమైతే కట్టుతీగ మేకింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ బిగినర్స్ కిట్ అయితే లాంచ్ చేస్తున్నామండి. ఈ కిట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేస్తాము, ఎంత ప్రైస్ పడుతుంది, ఆ ప్రోడక్ట్స్తో మీరు ఎట్లా నేర్చుకోవచ్చు అనేది కంప్లీట్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి. కట్టుతీగ మేకింగ్ అనగానే మనకి బేసిక్గా కావాల్సింది తీగ కావాలి అండ్ బీడ్స్ కావాలి, ఇంకా బ్యాక్ వేసుకోవడానికి హుక్స్ కావాలి, ఇవన్నీ మేక్ చేసుకోవడానికి టూల్స్ కావాలి. ఇవైతే బేసిక్ మెయిన్ థింగ్స్ అండి, కంపల్సరీ ఉండాల్సినవి. ఇంకా తర్వాత మీరు డిఫరెంట్ మోడల్స్, అడ్వాన్స్ మోడల్స్ చేయాలి అనుకునే కొద్దీ ఇంకా వేరే మెటీరియల్ కూడా అవసరం అవుతుంది. బట్ ఇవైతే బేసిక్. అండ్ మనం ఈ బిగినర్స్ కిట్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే, ఫస్ట్ టూల్స్ అండి. ఈ టూల్స్ లేకుండా కట్టుతీగ మేకింగ్ చేయడం అనేది ప్రొఫెషనల్ వేలో ఇంపాసిబుల్. కొంతమంది రౌండ్ నోస్ పైలర్ లేకుండా మీరు సూది పెట్టి చేయొచ్చు అని చెప్తారు. అండ్ మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంది, ఈ కటర్ లేకుండా మీరు కటింగ్ ప్లేయర్ యూస్ చేయొచ్చు అంటారు, ఈ కటర్ బదులు వేరే నెయిల్ కటర్ ఇట్లాంటివి యూస్ చేయొచ్చు అని చెప్తారు. కానీ బట్ మీరు ప్రొఫెషనల్ వేలో చేయడం నేర్చుకోవాలి అంటే ఈ టూల్స్ కంపల్సరీ. మీకు ఈ టూల్స్ కాకుండా లైక్ నీడిల్స్ ఇట్లాంటివి యూస్ చేసినప్పుడు మీకు ఇవి వచ్చినంత నీట్గా సన్నగా ఫినిషింగ్ అయితే రాదండి. సో మన ఫస్ట్ ఐటెం వచ్చేసి ఈ 3 టూల్స్ సెట్. నెక్స్ట్ తీగ. మనము నేర్చుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తాము, చాలా తీగ అనేది వేస్ట్ అవుతుంది. అందుకోసం అని చెప్పి నేను కాస్ట్లీ తీగ కాకుండా మన దగ్గర బిగినర్స్ నేర్చుకోవడానికి లో క్వాలిటీ కట్టు తీగ ఉంది కదండి, 5 రూపీస్ స్ట్రింగ్ పడుతుంది. మీకు 70 to 75 సెంటీమీటర్స్ ఒక స్ట్రింగ్ వస్తుంది, ఈచ్ స్ట్రింగ్ 5 రూపీస్ పడుతుంది. అలాంటివి 10 స్ట్రింగ్స్ ఇస్తున్నాను. ఇన్ కేస్ మీరు చైన్స్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 3 చైన్స్ వరకు చేయొచ్చు. ఈ 10 స్ట్రింగ్స్తో 3 చైన్స్ వరకు చేయొచ్చు. బట్ ఇది నేర్చుకోవడానికి మీరు వన్స్ నేర్చుకున్న తర్వాత కాస్ట్లీ కట్టు తీగ కొనుక్కొని మీకు చైన్స్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రం బిగినర్స్ ఇట్లా లో క్వాలిటీది మాత్రమే యూస్ చేయండి. నెక్స్ట్ కొత్తిమీర. ఈ కొత్తిమీర మీరు లారియల్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం లైక్ లాకెట్స్కి ఏమన్నా హ్యాంగింగ్స్ చేసుకోవాలన్నా కానీ, లేకపోతే ఇప్పుడు కట్టుతీగ మేకింగ్స్లోనే కొన్ని మోడల్స్కి హ్యాంగింగ్స్ లాగా చేసి వేస్తున్నారు కదా, వాటి కోసం అని చెప్పి కొత్తిమీర యూజ్ అవుతుంది. మనము కట్టుతీగ వచ్చేసి 28 గేజ్ ఇస్తున్నాము. 28 గేజ్ బిగినర్స్కి చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, మనము మేక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కట్టుతీగ 28 గేజ్ ఇస్తున్నాను కాబట్టి నేను కొత్తిమీర 26 గేజ్ ఇస్తున్నాను. 26 గేజ్కి వైర్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది. 28 గేజ్తో కంపేర్ చేస్తే కొంచెం బెండింగ్, టర్నింగ్ అంతా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు 28 గేజ్తో కట్టుతీగ మేకింగ్ అలవాటు చేసుకున్నాక 26 గేజ్తో లారియల్స్ కూడా మేక్ చేసుకున్నారనుకోండి, మీకు 2 గేజెస్తో ప్రాక్టీస్ అయిపోతుంది అని చెప్పి లారియల్స్ 26 గేజ్ ఇస్తున్నాను. కట్టుతీగ 26 గేజ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు లారియల్స్. సో అందుకని చెప్పి కట్టుతీగ 28 గేజ్, లారియల్స్ 26 గేజ్ ఇస్తున్నాను. ఇవైతే మైక్రో పాలిష్డ్ క్వాలిటీయే ఇస్తున్నామండి. నార్మల్ క్వాలిటీలో 26 గేజ్ అనేది దొరకడం కష్టము, అందుకని చెప్పి మైక్రో పాలిష్డ్ క్వాలిటీయే ఇస్తున్నాము. సో ఇవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మంచి చైన్స్కి వేసుకోవాలన్నా కానీ వేసుకోవచ్చు. దీంతో మీరు ఆల్మోస్ట్ 60 లారియల్స్ అయితే చేసుకోవచ్చు. గుత్తపూసలు 60 అయితే చేసుకోవచ్చు. మనకి లారియల్స్ రెడీమేడ్గా దొరుకుతాయి, కానీ మనం నేర్చుకున్నప్పుడు కాస్ట్లీ చైన్స్కి మనము ఓన్గా హ్యాండ్తో మేక్ చేసి వేసుకోవాలి కాబట్టి రెడీమేడ్వి తీసుకోకుండా మీరు మేక్ చేయడం నేర్చుకోవడం బెటర్ కాబట్టి ఇది ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. నెక్స్ట్ బ్యాక్ హుక్. ఏ చైన్కైనా మెయిన్ బ్యాక్ హుక్ అనేది కావాలి కదండి. సో 2 బ్యాక్ హుక్స్ ఇంక్లూడ్ చేస్తున్నాము. ఇవి కూడా మీకు మైక్రో పాలిష్డ్ మంచి క్వాలిటీ బ్యాక్ హుక్సే వస్తాయి. ఇందులో మనం మొత్తం అన్నీ మంచి క్వాలిటీవే ఇస్తున్నామండి, ఓన్లీ కట్టుతీగ తప్ప. ఎందుకంటే ఇది మంచి క్వాలిటీది మీరు ఒక చైన్ మేక్ చేయడానికి కావాలి అంటేనే మీరు ఆల్మోస్ట్ 200 రూపీస్ కట్టుతీగ తీసుకోవాల్సి వస్తుంది ఒక చైన్ కోసం. అందుకని చెప్పి నేర్చుకునేటప్పుడు 200 రూపీస్ది ఎందుకు అని చెప్పి మనము 50 రూపీస్ది నార్మల్ క్వాలిటీ ఒక 10 స్ట్రింగ్స్ లైక్ 3 చైన్స్కి కావాల్సినంత ఇస్తున్నాము. మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చాలా చేసుకోవచ్చు అని చెప్పి. ఈ కట్టుతీగ తప్పితే మిగిలినవన్నీ మీరు నేర్చుకున్నాక మంచిగా చైన్ చేసుకోవాలి అనుకున్నా కానీ యూస్ చేసుకోవచ్చు. హుక్స్ వచ్చేసి 2 హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి 4 రింగ్ హుక్స్ అండి, లైక్ మనకి 1 ఇంచ్ అడ్జస్ట్మెంట్ వస్తాయి కదా, అవి 4 రింగ్ హుక్స్. నెక్స్ట్ జంప్ రింగ్స్. ఈ జంప్ రింగ్స్ కూడా నార్మల్ క్వాలిటీ అండి. మీకు హై క్వాలిటీ జంప్ రింగ్స్ కావాలి అంటే మనకి స్ప్రింగ్ లాగా వస్తుంది, స్ప్రింగ్ని కట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఇవైతే నార్మల్ క్వాలిటీ జంప్ రింగ్స్.
ఇవి నార్మల్ క్వాలిటీ ఎందుకు ఇస్తున్నాను అనేది నేను మీకు అప్కమింగ్లో చెప్తాను. ఇవి నార్మల్ బ్లాక్ బీడ్స్ 2 లైన్స్. మనకి పెళ్ళప్పుడు పుస్తల్లో గుచ్చేవి కానీ, లేకపోతే మనకి గోల్డ్లో వచ్చేవి కానీ, ఈ నార్మల్ బ్లాక్ బీడ్సే ఎక్కువ వస్తాయి. హైడ్రో బీడ్స్ అనేవి కొంచెం షైనింగ్ ఉంటాయి కానీ, బట్ మనకి రెగ్యులర్గా యూస్ చేసే బ్లాక్ బీడ్స్ అయితే ఇవే యూస్ చేస్తారండి. అందుకని చెప్పి ఈ బ్లాక్ బీడ్స్ 2 లైన్స్ ఇస్తున్నాను. ఈ బ్లాక్ బీడ్స్తో మీరు గుత్తపూసలు చేసుకోవచ్చు అండ్ కట్టుతీగ మేకింగ్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ షుగర్ బీడ్స్ వైట్ కలర్ 2 లైన్స్ ఇస్తున్నాను. నేను ఇవి 2 లైన్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే, మీకు ఇప్పుడు థ్రెడ్ జ్యువెలరీ మేక్ చేయాలి అనుకోండి, సూదిలో దారం ఎక్కించుకొని సూదికి పూసలు ఎక్కించుకోవడం ఈజీ. బట్ అక్కడ డిఫరెంట్ టాస్క్ ఏంటంటే మనము ముడులు వేసుకోవడం అనేది. సో ఆ ముడులు వేసుకోవడము, వన్స్ ఆ ముడి వేసుకున్న తర్వాత దాన్ని కాల్చుకోవడము మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. కాల్చుకోవడం ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఇంట్లో మ్యాచ్ స్టిక్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే అగరబత్తి అయినా యూస్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనము కాల్చడం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనము ప్రాపర్ టైంలో ఆ మంట ఆర్పలేదనుకోండి, హుక్ దగ్గరకు వచ్చేసి హుక్కు కూడా మంట తగిలి హుక్ అంతా నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పి కాస్ట్లీ హుక్ మీద మీరు అట్లా ప్రాక్టీస్ చేయకుండా ఇలా లో క్వాలిటీ జంప్ రింగ్స్ మీద మీరు అది ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ జంప్ రింగ్ బ్లాక్గా అయిపోయినా కానీ తీసేయొచ్చు, ఇవి లో క్వాలిటీ కాబట్టి. అందుకని చెప్పి లో క్వాలిటీ జంప్ రింగ్స్ ఇస్తున్నాను. అండ్ మీరు కట్టుతీగ మేకింగ్లో జాలిమాల లాంటివి చేసుకోవాలి అనుకున్నా కానీ ప్రాక్టీస్కి ఈ జంప్ రింగ్స్ పనికొస్తాయి. హైడ్రో బీడ్స్ 2 mmవి 2 లైన్స్ ఇస్తున్నామండి, 3 mmవి 2 లైన్స్ ఇస్తున్నాము. 2 mmవి 2 లైన్స్ సేమ్ కలర్ ఇస్తున్నాము, 3 mmవి మాత్రం డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నాము. అండ్ ఈ బీడ్స్ సేమ్ ఇవే కలర్ వస్తాయని లేదండి, అవైలబిలిటీని బట్టి కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. బట్ బ్లాక్ అండ్ వైట్ మాత్రం సేమ్ వస్తాయి, ఇవి మాత్రం కలర్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఇవి 2 లైన్స్ ఎందుకు ఇస్తున్నామంటే, అండ్ మీకు నేను వీటిలో థ్రెడ్ కూడా కట్ చేయకుండా లాంగ్ లెంత్ థ్రెడ్ ఇస్తున్నానండి. సో దట్ మీరు ఆల్రెడీ దీనికి పూసలు ఎక్కిచ్చే ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఎండ్ నుండి ఒక లైన్ తీసుకోండి, ఒక లైన్ తీసుకొని ఒక ఎండ్లో ముడి వేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. వన్స్ అది అయిపోయాక అది కట్ చేసుకోండి. మళ్ళీ అట్లా మీకు ఈ దారం అంతా అయిపోయే వరకు ముడి వేసుకోవడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి 3 mmవి 2 డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నాను. ఇవి కూడా ఆల్మోస్ట్ థ్రెడ్ కట్ చేయకుండానే ఇస్తాను మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు. సో దట్ మీరు థ్రెడ్ మేకింగ్కి ముళ్ళు వేయడం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వేరే థ్రెడ్, నీడిల్ ఇలాంటివన్నీ కొనకుండా వన్స్ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత అవన్నీ తీసుకోవచ్చు, దీంతోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి 2 డిఫరెంట్ కలర్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇప్పుడు మనకి 3 mm బీడ్స్తో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి. లైక్ ఒక ముత్యము, ఒక సీజెడ్ బీడ్, అట్లాగా ముత్యాలు సీజెడ్ బీడ్స్ కలిపి, లేదా వేరే బీడ్స్ కలిపి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి కదా. సో మీరు ఈ 2 లైన్స్ 2 డిఫరెంట్ కలర్స్ ఉంటే మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ మేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేర్చుకునేటప్పుడు మనం చైన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ శాంపిల్గా ఒక 2-3 ఇంచెస్ లేదా ఒక 10 inches చైన్ శాంపిల్గా వేయగలిగినా కానీ మనకి ఆ మోడల్ అనేది వస్తుంది. సో అట్లా శాంపిల్గా చేసుకుంటారు అని చెప్పి డిఫరెంట్ ప్యాటర్న్స్కి పనికొస్తుందని 2 డిఫరెంట్ కలర్స్ అనేది ఇస్తున్నాము. అండ్ మీరు ఇందులో ఈ 2 చైన్స్ తీసుకొని ఒక చైన్ ఒక లేయర్, ఇంకొక చైన్ ఇంకొక లేయర్ వైజ్ చేయాలి అనుకున్నా కానీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాకెట్స్ చిన్నవి 3 లాకెట్స్ ఇస్తున్నానండి. యాక్చువల్గా ఈ లాకెట్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు కట్టుతీగ మేక్ చేసినప్పుడు ఒక చైన్కి లాకెట్ ఎట్లా వేయాలి అనేది ప్రాక్టీస్ చేసుకోవడానికి పనికొస్తుంది చిన్న లాకెట్స్. అండ్ మనకిప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే, చైన్ చేసిన తర్వాత చైన్లో మధ్యలో ఇట్లా చిన్న లాకెట్స్ వేయడం అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఒక 9 లాకెట్స్ 11 లాకెట్స్ అట్లాగా. సెంటర్లో పెద్ద లాకెట్ కన్నా ఇట్లా మధ్యలో చిన్న లాకెట్స్ వేసుకోవడం అనేది ట్రెండింగ్లో ఉంది. సో ఆ మోడల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అని చెప్పి ఒక 3 చిన్న లాకెట్స్ అయితే ఇస్తున్నాము. మీరు సెంటర్లో లాకెట్ ఎట్లా వేయాలి అనేది కూడా దీంతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మధ్యలో చిన్న లాకెట్స్ ఎట్లా వేయాలి అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా థ్రెడ్ మేకింగ్లో మధ్యలో లాకెట్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలనుకునేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3 లాకెట్స్ వేస్తే మనకు ఒక ప్యాటర్న్ అనేది వస్తుంది. జస్ట్ ప్యాటర్న్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటే వన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం కావాల్సిన మోడల్ మనకి నచ్చినవి తీసుకొని మేక్ చేసుకోవచ్చు అని చెప్పి బేసిక్ మినిమం కావాల్సినంత మాత్రమే ఇస్తున్నానండి. అండ్ ఈ లాకెట్స్ కూడా
ఎవ్రీ టైం ఇవే లాకెట్స్ రావు, సేమ్ ప్రైస్కి సరిపోయేటట్టు డిఫరెంట్ మోడల్స్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ లాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 1 మంత్ ఆగిన తర్వాత ఈ లాకెట్స్ మార్కెట్లో నుండి వెళ్ళిపోయి కొత్త మోడల్స్ వస్తాయి. సో అందుకని చెప్పి ఇవి లాకెట్స్ మోడల్స్ అనేది మారొచ్చు, బట్ 3 లాకెట్స్ అయితే వస్తాయి సేమ్ ప్రైస్లో. ఈ కిట్ అంతా కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ పడుతుందండి, ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. మనకి టూల్సే ఒక 300 రూపీస్ పడతాయి అండ్ మిగిలిన మెటీరియల్ మొత్తం 350 రూపీస్. మీరు విడివిడిగా మెటీరియల్ సపరేట్గా తీసుకోవాలంటే అప్ టు 700 రూపీస్ పడుతుంది. యాజ్ ఎ కిట్ తీసుకుంటే 650 రూపీస్ పడుతుంది, ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఈ కిట్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలండి. లేదు నాకు కిట్లో ఒక ఐటెం తీసేసి ఇంకొక ఐటెం యాడ్ చేయండి, అట్లాంటి చేంజెస్ అయితే ఉండవు. ఇన్ కేస్ అట్లా చేంజెస్ కావాలి అంటే మీకు ఏమేం కావాలి అనేది సపరేట్గా క్యాటలాగ్లో యాడ్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. బట్ కిట్ కావాలి ఈ ప్రైస్కి అంటే యాజ్ ఇట్ ఈస్ ఈ కిట్లో ఈ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి. కిట్ తీసుకున్నాక మేకింగ్ ఎలా అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ మేము మేక్ చేసి పెట్టిన వీడియోస్ ఉన్నాయి, లైవ్లో మేకింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు వీడియోస్ చూసి నేర్చుకుంటాను అనుకుంటే ఆ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. మాకు వీడియోస్ చూసినా కానీ చాలా డౌట్స్ వస్తున్నాయి, మాకు డౌట్ క్లారిఫికేషన్ కావాలి అంటే మాత్రం క్లాసెస్ జాయిన్ అవ్వాలండి. వీడియోస్ చూసి డౌట్స్ అడిగితే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ అయితే చెప్పము. ఏదైనా వీడియోలో మీరు కామెంట్స్లో పెడితే వీడియో అక్కడ కామెంట్లో చెప్పే డౌట్స్ అయితే చెప్తాం, కానీ సీరియస్ డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం అవి వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళకైతే చెప్పమండి. క్లాసెస్ జాయిన్ అయ్యే వాళ్ళకి అయితే చెప్తాము. క్లాసెస్ వచ్చేసి ఈ మెటీరియల్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా మెటీరియల్ కూడా ఇస్తాము. లైక్ మీకు అడ్వాన్స్డ్ మోడల్స్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఇస్తాము క్లాసెస్లో. అండ్ క్లాసెస్ ప్రైస్ వచ్చేసి 5000 రూపీస్. 5 to 6 డేస్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీడే 1 అవర్ ఉంటుంది. అండ్ క్లాసెస్ కూడా గ్రూప్లో ఉండదండి, పర్సనలైజ్డ్గా ఉంటుంది. లైక్ క్లాస్లో మీరుంటారు, నేనుంటాను, అంతవరకు మాత్రమే. ఈ పర్సనలైజ్డ్ క్లాసెస్ ఎందుకు చెప్తున్నాను అంటే గ్రూప్ క్లాసెస్ అయితే కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది, బట్ నేను గ్రూప్ కాకుండా పర్సనలైజ్డ్ క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే 3 మెయిన్ రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి టైమింగ్స్. ఇప్పుడు గ్రూప్ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు ఒకళ్ళకి సెట్ అయిన టైమింగ్స్ ఇంకొకళ్ళకి సెట్ అవ్వట్లేదు. సో అందరూ యాజ్ ఏ గ్రూప్ క్లాస్కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. నేను ఇప్పటివరకు 2 times గ్రూప్ క్లాసెస్ తీసుకున్నాను. 2 times 5 మెంబర్స్ని మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ మందిని అయితే నేను ఈజీగా మానిటర్ చేయలేను అని చెప్పి ఆ 5 మెంబర్స్లో కూడా టైమింగ్ సెట్ అవ్వక ఫస్ట్ బ్యాచ్లో ఒకళ్ళు, సెకండ్ బ్యాచ్లో ఒకళ్ళు డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది మధ్యలోనే. అందుకని చెప్పి పర్సనలైజ్డ్ క్లాసెస్ అనేది తీసుకుంటున్నాను. సెకండ్ రీజన్ వచ్చేసి డౌట్స్ అడగాలి అనుకున్నప్పుడు క్లాస్ అంటే మీకు ఏ డౌట్ వచ్చినా మమ్మల్ని అడిగి తెలుసుకోవాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మీరు పే చేసిన దానికి కూడా ఒక న్యాయం జరుగుతుంది. బట్ చాలామంది పర్సనలైజ్డ్ క్లాసెస్ కాకుండా గ్రూప్ క్లాసెస్లో ఏమవుతుందంటే ఇంత చిన్న డౌట్ అడిగితే మన పక్కన మనతో పాటు నేర్చుకునే వాళ్ళు నవ్వుతారేమో, ఒకవేళ మనం డౌట్ అడిగినప్పుడు ఇంత చిన్నది కూడా డౌట్ అడగాల అని అంటారేమో అని చెప్పి చాలామంది షైగా ఫీల్ అయ్యి డౌట్స్ అడగట్లేదు. మీరు డౌట్స్ అడగకుండా ఏది లేకుండా మనీ కట్టి అంత షైగా ఫీల్ అయ్యి వేస్ట్ కదా. దానికోసం అని చెప్పి నేను పర్సనలైజ్డ్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నానండి. సో మీరు నేను మాత్రమే ఉంటాం కాబట్టి మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ ఎలాంటి మొహమాటం లేకుండా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. అవసరమైతే డౌట్స్ కోసం ఇంకొక రోజు క్లాస్ ఎక్స్టెండ్ అయినా చేసుకోవచ్చు మనము. అందుకని చెప్పి పర్సనలైజ్డ్ క్లాసెస్ తీసుకుంటున్నాను. అండ్ క్లాసెస్ ఫీ వచ్చేసి 5000 రూపీస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్ కోసం అండి. గ్రూప్ క్లాసెస్లో ఏమవుతుందంటే ఒక్కళ్ళకి డౌట్ వచ్చి అడిగినా కానీ క్లారిఫై చేయడానికి అందరినీ కూర్చోబెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు పర్సనలైజ్డ్ క్లాసెస్లో అయితే మీకు డౌట్ ఉంటే అడిగి తెలుసుకుంటారు, డౌట్ లేకపోతే మనం హెడ్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీకు టైం అనేది కరెక్ట్గా మేనేజ్ అవుతుంది. డౌట్స్ ఉన్న దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసి మీకు ఈజీగా ఉన్న దగ్గర తక్కువ టైం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ 3 రీజన్స్ కోసం అని చెప్పి పర్సనలైజ్డ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఎవరైనా సీరియస్గా కట్టుతీగా మేకింగ్ నేర్చుకోవాలి, పర్సనలైజ్డ్ క్లాసెస్ జాయిన్ అవుతాము అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో క్లాసెస్ కావాలి అని చెప్పి వాట్సాప్ చేయండి. అండ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 3 o'clock లోపు
మీకు కంఫర్టబుల్ ఉన్న టైంలోనే క్లాస్ ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక క్లాసెస్ ఆర్ కిట్ కావాలి అంటే వాట్సాప్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటున్నా లేదా ఇట్లాంటి కిట్స్ పర్చేస్ చేయాలి అని చూస్తున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.